ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. వెనుజులా దేశానికి తాత్కాలిక అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చేసి డెల్సీ రోడ్రిగ్స్. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌ను గుజరాత్‌లోని సోమనాథ్‌లో జనవరి 8 నుంచి జనవరి 11 వరకు జరిపారు. ప్రధానమంత్రి మోడీ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఇక ఈ కార్యక్రమాన్ని 2 కారణాల జ్ఞాపకార్థం జరుపుకున్నారు. అవి మొదటిది సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రీస్తు శకం 1026వ సంవత్సరంలో గజ్నీ మహమ్మద్ మొదటిసారిగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ఈ ఆలయాన్ని కాపాడడానికి దాదాపు 50,000 మంది భక్తులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఇక రెండవది, ఈ ఆలయ పునరుద్ధరణ ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక అవిచ్ఛిన్నమైన ఆధ్యాత్మిక శక్తిని సాధించడానికి 2500 మంది యువ పూజారులతో 72 గంటల పాటు నిరంతరాయంగా ఓం మంత్రాన్ని జపించారు. అలాగే ఈ ఆలయాన్ని కాపాడుతూ తమ ప్రాణాలు కోల్పోయిన వారిని గౌరవించడానికి 108 గుర్రాలతో ఊరేగింపు జరిపారు. ఇక ఈ సందర్భంగా భారతదేశ సాంస్కృతిక వారసత్వం మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయాలను తెలియజేసే వేడుకల్లో దేశవ్యాప్తంగా పౌరులు పాల్గొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చాడు. జాతీయ టెక్స్టైల్ మంత్రుల సమావేశం 2026. 2026 జాతీయ టెక్స్టైల్ మంత్రుల సమావేశం అస్సాంలోని గౌహతిలో జరిగింది. ఈ సమావేశం జనవరి 8, 9 తేదీలలో జరిగింది. కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ మరియు సహాయ మంత్రి పబిత్రా మార్గరెటా ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. ఇక ఈ సమావేశం యొక్క థీమ్ వచ్చేసి భారతదేశ వస్త్రాలు, నేత వృద్ధి, వారసత్వం మరియు ఆవిష్కరణలు. ఇక 2030 సంవత్సరం నాటికి ఇండియాను ప్రపంచ టెక్స్టైల్కు కేంద్రంగా మార్చడానికి కావాల్సిన కేంద్ర మరియు రాష్ట్ర విధానాలను సమలేఖనం చేయడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. అలాగే 2030 సంవత్సరం నాటికి ఇండియా వస్త్ర మార్కెట్ను $350 బిలియన్ చేరుకునేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు 2030 సంవత్సరం నాటికి ఇండియా వార్షిక వస్త్ర ఎగుమతులు $100 బిలియన్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంప్రదాయ కళా నైపుణ్యాలను కోల్పోకుండా వస్త్ర పరిశ్రమను ఆధునీకరించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. కేంద్ర రాష్ట్రాల డేటా షేరింగ్ మరియు పరిశోధనలను అధికారికం చేసే ఒప్పందాలపై ఈ సమావేశంలో సంతకం చేశారు. అందులో ముఖ్యమైనది టెక్స్ ర్యాంప్ పథకం. టెక్స్ ర్యాంప్ పథకం కింద 15 రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ పథకానికి 2030 వరకు 305 కోట్లు కేటాయించారు. వస్త్ర గణాంకాల నాణ్యత మరియు విశ్వసనీయతను మెరుగుపరచడం, అలాగే పాలసీ నిర్ణయాలు రియల్ టైం మద్దతు పొందేలా చేయడం టెక్స్ ర్యాంప్ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకంలో స్థానిక వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రతి జిల్లాకు ప్రతి నెల ₹1,00,000 అందిస్తారు. 2000 సంవత్సరాల కాలం నాటి కుషాణ నాణేలు లభ్యం. జనవరి 2026 సంవత్సరంలో పాకిస్తాన్లోని రావల్పిండి జిల్లాలో గల తక్షశిలలో 2000 సంవత్సరాల నాటి కుషాణ నాణేలు లభ్యమయ్యాయి. వీటితో పాటు లాపిన్ లాజులి అనే రాళ్లను కూడా కనుగొన్నారు. యునెస్కో వారసత్వ ప్రదేశమైన బీర్ దిబ్బా అనే ప్రదేశం వద్ద ఈ నాణేలను కనుగొన్నారు. ఇక ఈ కాంస్య నాణేలు కుషాణ చక్రవర్తి అయిన 1వ వాసుదేవ కాలం నాటివిగా భావిస్తున్నారు. ఇతను
క్రీస్తు శకం 191 నుంచి 232 వరకు పరిపాలించాడు. ఇక ఈ తవ్వకాలకు పాకిస్తాన్‌లోని పంజాబ్ పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆసిమ్ డోగర్ నాయకత్వం వహించారు. భారతదేశం విస్మరించిన చరిత్ర పుస్తకం యొక్క 2వ ఎడిషన్ ప్రారంభం. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అని అంటారు. ఇక జనవరి 5, 2026న గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తకం యొక్క 2వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఆసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ చైర్మన్ ప్రేమ్ ప్రకాష్ ఈ పుస్తకాన్ని రచించాడు. అలాగే విటాస్టా పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని గోవాలోని పనాజీలో జరిగింది. ఈ పుస్తకాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ యాక్ట్ ఆఫ్ నేషనల్ సర్వీస్‌గా అభివర్ణించారు. ఇక ఈ పుస్తకంలో చరిత్ర గుర్తించని స్వాతంత్ర పోరాట వీరుల చరిత్రను తెలుపుతుంది. అలాగే తప్పుగా వక్రీకరించిన చరిత్ర గురించి కూడా తెలుపుతుంది. ఇక ఈ పుస్తకంలో ముఖ్యంగా వీర్ సావర్కర్ వారసత్వం, ఇండియన్ నేషనల్ ఆర్మీ మరియు వెల్లూరు తిరుగుబాటు, గోవా విముక్తి పోరాటం గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఐఐసిడిఇఎం 2026 ఐఐసిడిఇఎం అనగా ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. దీనిని తెలుగులో భారతీయ అంతర్జాతీయ ప్రజాస్వామ్యం మరియు ఎన్నికల నిర్వహణ సమావేశం అంటారు. ఇక ఈ సమావేశాన్ని జనవరి 21 నుంచి జనవరి 23 వరకు ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించనున్నారు. భారత ఎన్నికల సంఘం ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశం యొక్క థీమ్ వచ్చేసి సమ్మిళిత, శాంతియుత, స్థితిస్థాపకత మరియు స్థిరమైన ప్రపంచం కోసం ప్రజాస్వామ్యం. ఇక భారతదేశ ఎన్నికల విధానాన్ని ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రదర్శించడం ఈ సమావేశం యొక్క లక్ష్యం. డీప్ ఫేక్ మరియు తప్పుడు సమాచారం వంటి సమస్యల గురించి అవగాహన పెంపొందించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నికల నిర్వహణ సంస్థల నుంచి దాదాపు 100 అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఇండియాకు చెందిన 4 ఐఐటీలు మరియు 6 ఐఐఎంలు మరియు 12 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు పాల్గొంటాయి. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని జనవరి 8, 2026న రాష్ట్రపతి ఆమోదించారు. ఇక ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ గుహనాథన్ నరేందర్ స్థానంలో మనోజ్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇతను అక్టోబర్ 8, 2026న పదవీ విరమణ చేసే వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ప్రస్తుతం మనోజ్ కుమార్ గుప్తా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. ఇక ఇతను 1987 సంవత్సరంలో లక్నో యూనివర్సిటీలో లా చదివాడు. ఇక అదే సంవత్సరం న్యాయవాదిగా కూడా చేరాడు. ఇక ఏప్రిల్ 2015 సంవత్సరంలో అదనపు న్యాయమూర్తిగా పనిచేసిన మనోజ్ కుమార్ 2015 సంవత్సరంలో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు. నేషనల్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా సిస్టమ్ ప్రారంభం. జనవరి 9, 2026న నేషనల్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ డేటా సిస్టమ్ను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ప్లాట్ఫామ్ను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అభివృద్ధి చేసింది. ఉగ్రదాడుల దర్యాప్తును సులభతరం చేసేందుకు దీనిని రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ ప్లాట్ఫామ్ నడుస్తుంది. ఇక 1999 సంవత్సరం నుంచి
ఇండియాలో చోటు చేసుకున్న అన్ని ఉగ్రదాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ప్లాట్ఫామ్లో ఉంటాయి. భైరవ్ ఫోర్స్ ఇనిషియేటివ్ ప్రారంభం. భైరవ్ను భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లు అని కూడా పిలుస్తారు. టెక్నాలజీ మరియు యుద్ధభూమిలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి భైరవ్ ఫోర్స్ను ప్రారంభించారు. రెగ్యులర్ పదాతి దళ సైన్యం మరియు పారా స్పెషల్ ఫోర్సెస్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి దీనిని రూపొందించారు. ఇక భారత సైన్యంలో 100% డ్రోన్ అక్షరాస్యతను సాధించడంపై ఈ ఇనిషియేటివ్ దృష్టి పెడుతుంది. 1,00,000 కంటే ఎక్కువ డ్రోన్ ఆపరేటివ్స్ ఈ భైరవ్ ఫోర్స్లో ఉంటారు. ఇప్పటికే 15 బెటాలియన్లకు శిక్షణ ఇచ్చారు. ప్రతి బెటాలియన్కు 250 మంది సైనికులు ఉంటారు. ఇక భవిష్యత్తులో 25 నుంచి 30 బెటాలియన్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఇండియన్ ఆర్మీ డే సందర్భంగా జనవరి 15న ఈ భైరవ్ బెటాలియన్లు ప్రదర్శన ఇవ్వనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థకు కొత్త డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు చేపట్టింది ఎవరు? ఏ. రాకేష్ అగర్వాల్, బి. రాజేష్ ఖన్నా, సి. విఘ్నేష్ పుతూర్, డి. జనార్దన్ కృష్ణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాకేష్ అగర్వాల్. జనవరి 2026లో ఇండియా ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది? ఏ. మూడవ, బి. నాలుగవ, సి. ఐదవ, డి. ఆరవ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నాలుగవ. బయోబిటుమెన్ కమర్షియల్ ఉత్పత్తిని ప్రారంభించిన మొదటి దేశం ఏది? ఏ. రష్యా, బి. అమెరికా, సి. చైనా, డి. ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇండియా. ఇండియాలో తొలి పూర్తి పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కర్ణాటక, బి. తెలంగాణ, సి. కేరళ, డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. ఇటీవల 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకున్న దేశం ఏది? ఏ. రష్యా, బి. అమెరికా, సి. చైనా, డి. ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అమెరికా. ప్రసిద్ధ భారతీయ నాణేలు మరియు కాగితపు కరెన్సీ చట్టం 1899ను ఆమోదించిన వైస్రాయ్ ఎవరు? ఏ. లార్డ్ మింటో, బి. లార్డ్ హార్డింజ్, సి. లార్డ్ కర్జన్, డి. లార్డ్ డఫ్రిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లార్డ్ కర్జన్. జనవరి 1899 సంవత్సరంలో లార్డ్ కర్జన్ భారతదేశ వైస్రాయ్గా నియమితులయ్యాడు. ఇతను ఇండియన్ కాయినేజ్ మరియు పేపర్ కరెన్సీ చట్టం 1899ను ఆమోదించి భారతదేశాన్ని బంగారు ప్రమాణంపై ఉంచాడు. కింది వాటిలో ఏది ఆగస్టు 16, 1946న ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవాన్ని పాటించింది? ఏ. ముస్లిం లీగ్, బి. క్రిస్టియన్ లీగ్, సి. సిక్కు లీగ్, డి. హిందూ లీగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముస్లిం లీగ్. ముస్లిం లీగ్ 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవాన్ని నిర్వహించింది. హిందువులు మరియు ముస్లింలు కలిసి ఉండలేరని నిరూపించడానికి మతపరమైన అల్లర్లు మరియు
ఉగ్రవాద వాతావరణాన్ని సృష్టించడం ముస్లిం లీగ్ యొక్క లక్ష్యం. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యాన్ని అంతం చేసిన చార్టర్ చట్టాలు ఏవి? ఏ 1793 చార్టర్ చట్టం, బి 1813 చార్టర్ చట్టం, సి 1833 చార్టర్ చట్టం, డి 1853 చార్టర్ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1813 చార్టర్ చట్టం. 1813 చార్టర్ చట్టాలు యూకే పార్లమెంట్ చేసిన చట్టం. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జారీ చేసిన చార్టర్ను పునరుద్ధరించింది. అలాగే భారతదేశంలో కంపెనీ పాలనను కొనసాగించింది. కింది వారిలో మహాత్మా గాంధీ అండ్ హిస్ మిత్స్ రచయిత ఎవరు? ఏ డొమినిక్ లేపియర్, బి మార్క్ షెపర్డ్, సి మీనూ మసానీ, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మార్క్ షెపర్డ్. మహాత్మా గాంధీ అండ్ హిస్ మిత్స్ వాస్తవ ప్రపంచంలో శాసనోల్లంఘన, అహింస మరియు సత్యాగ్రహం అనే పుస్తకాన్ని మార్క్ షెపర్డ్ రాశాడు. కింది వాటిలో మొదటి బెంగాలీ వార్తాపత్రిక ఏది? ఏ సమాచార దర్పణ్, బి సంవాద్ కౌముది, సి సంవాద్ ప్రభాకర్, డి బెంగాల్ గెజిట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బెంగాల్ గెజిట్. 1780 సంవత్సరంలో జేమ్స్ ఆగస్ట్ హిక్కీచే ఇది స్థాపించబడింది. ఇది ఇండియాలో మొదటి వార్తాపత్రిక. ఇది బెంగాలీతో పాటు ఆంగ్లంలో కూడా ఉండేది. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇండియా తొలి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.